దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమ, మరణ, పునరుద్ధానముల ప్రవచనములు నెరవేర్పులండి. 3వ భాగముగా అతిక్రమం చేయువాడుగా ఎంచబడడం అండి. యెషయా గ్రంథము 53 అధ్యాయము 12 వచనం ప్రకారము, ఏలయనగా అతడు మరణము నొందునట్లు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడుగా ఆయను అనేకుల పాపములు భరించుచు. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 38 వచనం ప్రకారము, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరండి. మార్కు సువార్త 15 అధ్యాయము 27, 28 వచనములలో, లూకా సువార్త 22 అధ్యాయము 37 వచనం ప్రకారము, లూకా సువార్త 23 అధ్యాయం 32, 33 వచనములలో కూడా ఈ నెరవేర్పు మనము గ్రహించగలమండి. తర్వాత ప్రవచనము, క్రీస్తు 30 వెండి నాణెములకు అమ్మబడడం అండి. జకర్యా గ్రంథము 11 అధ్యాయం 12 వచనం ప్రకారం, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో చెప్పగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనము ఇది. నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 14, 15 వచనములలో, అప్పుడు 12 మందిలో ఒకడగు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. శిష్యుడైన యూదా ఇస్కరియోతు క్రీస్తును అమ్ముట ఇక్కడ మనం గమనించగలమండి. తర్వాత ప్రవచనము, కుమ్మరి వాని పొలము కొనబడుటను గూర్చండి. జకర్యా గ్రంథం 11 అధ్యాయము 13 వచన ప్రవచనము ఏమనగా, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరచబడిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇవ్వగా, నేను 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. నెరవేర్పుగా 27 మత్తయి సువార్త 27 అధ్యాయం 3, 5, 10 వచనములలో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా యేసునకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చెను. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేశాను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడిరి. అప్పుడు విలువ కట్టబడిన దాని క్రయధనముగా 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారము కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరిందండి. తర్వాత ప్రవచనము, రక్త ప్రోక్షణతో విమోచనము. ప్రవచనముగా లేవియా కాండము 17 అధ్యాయం 11 వచనం ప్రకారం, రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రెండవ ప్రవచనముగా నిర్గమకాండంలో ఉందండి. నిర్గమకాండం 12 అధ్యాయం 13 వచనం ప్రకారము, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. పస్కా బలండి అక్కడ ప్రవచనముగా. నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 27, 28 వచనములలో, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభురాత్రి భోజన సమయమున క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన హెచ్చరికండి. నెరవేర్పుగా యోహాను సువార్త 6 అధ్యాయం 54లో, నా శరీరము తినే నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. రెండవ ప్రవచనముగా రోమపత్రిక 5 అధ్యాయం 8, 9 వచనములలో, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆనాడు ఇశ్రాయేలు పస్కా బలి పశువు రక్తము ద్వారా శారీరక మరణము, ధాన్యము నుండి విమోచింపబడగా, క్రీస్తు రక్తము ద్వారా మనమందరము విమోచింపబడి పాప దాస్యము నుండి, ఆధ్యాత్మిక మరణం నుండి, దైవ ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నామండి.
నెరవేర్పుగా ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అనగా క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదండి. మూడో నెరవేర్పుగా హెబ్రీ పత్రిక 10:20 ప్రకారం ఆయన అనగా క్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదండి. నాలుగవ నెరవేర్పుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడక అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. 5వ నెరవేర్పుగా యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారము ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏడవ ప్రవచనం నెరవేర్పుగా ప్రకటన గ్రంథం 7:14 ప్రకారం అతడు నాతో ఈలాగున చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల అనగా క్రీస్తు రక్తమును తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేరే. తర్వాత క్రీస్తు ఎత్తబడవలనని ప్రవచనం అండి. ఈ ప్రవచనం సంఖ్యాకాండం 21:8-9 ఉందండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టారు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిరి. మోషేకు దేవునికి విరోధముగా మాటలాడిన ఇశ్రాయేలులు తాపకరమైన సర్పము చేత కాటు వేయబడిరి. హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమందు ఈ యొక్క సంఘటన జరిగిందండి. నెరవేర్పుగా యోహాను సువార్త 3:14-15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సిలువపై ఎత్తబడి మన కొరకు మరణించిన యేసును విశ్వసించననే అపవాది కోరల నుండి మనకు రక్షణ నిత్య జీవము కలిగిందండి. తర్వాత ప్రవచనము దేవుడు విడనాడుటను గూర్చండి. ప్రవచనము కీర్తన గ్రంథం 22:1 ప్రకారం నా దేవా నీవు నన్నేల విడిచితివై నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అన్నది ప్రవచనం అండి. నెరవేర్పుగా మత్తయి సువార్త 27:46 ప్రకారం ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థమండి. నెరవేర్పుగా మార్కు సువార్త 15:2 నెరవేర్పు అండి ఇది. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థమండి. తర్వాత ప్రవచనం అండి, అనేకుల చేత అపహసింపబడుననుట. ప్రవచనముగా కీర్తన గ్రంథం 22:7 నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 ఈ యొక్క ప్రవచనము నెరవేర్పుగా అండి. మత్తయి సువార్త 27:29-30 ముండ్ల కిరీటమును అల్లి ఆయనకు తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టింది. రెండవ నెరవేర్పుగా అండి మత్తయి సువార్త 27:39-44 ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడువైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరు. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను ఆయన అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. నేను దేవుని కుమారుడునని చెప్పాను కనుక ఆయనకిష్టుడైతే
ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేసిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరండి. మూడవ ప్రవచన నెరవేర్పుగా లూకాసు వార్త 36:37 వచనం ప్రకారం అంతటి సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుము అని అపహసించారండి. నాలుగవ నెరవేర్పుగా ప్రవచన నెరవేర్పుగా మార్కు సువార్త 15:29-32 వచనములలో కూడా ఈ నెరవేర్పు మనము చూడగలమండి. దేవుడి రీతిగా ఈ దినమున కొన్ని ప్రవచనములు యేసుక్రీస్తు శ్రమ, మరణ, పునరుత్థానముల గురించి ప్రవచనంలో నెరవేర్పులు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని రేపటి దినం నేర్చుకోవడానికి దేవుడి సమయం దయచేయును గాక.